విశాఖ శీలానగర్ వద్ద మట్టి కుప్పల్లో మృతదేహాలు కలకలం రేపుతున్నాయి. శ్మశానం నుంచి తెచ్చిన మట్టిలో మృతదేహాలు బయటపడుతున్నాయి. ఇప్పటివరకు మొత్తం 4 డెడ్ బాడీలు, 9 పుర్రెలు బయటపడ్డాయి. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. శ్మశానం నుంచి తెచ్చిన మట్టిలోనే మృతదేహాలు వచ్చినట్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి, మనం ఉదయం నుంచి చూస్తున్నాం మృతదేహాలు వస్తూనే ఉన్నాయి మట్టిలోంచి. ఇప్పటికే 4 మృతదేహాలు వచ్చినట్లుగా చూస్తున్నాం. మరి ఏంటి అండ్ రీజన్ ఏం చెప్తున్నారు? శ్మశానం నుంచి అంటున్నారు, మరి ఇంకా ఆపలేదా మట్టి తవ్వకాలనేది? శీలానగర్ మట్టి పనుల్లో బయటపడుతున్న శవాల సంఖ్య కలకలం రేపుతుంది. ఉదయం ఈ మట్టి తవ్వకాల్లో మట్టి పనులు చేస్తున్న సందర్భంలో ఆడమగకు సంబంధించిన 2 డెడ్ బాడీలు బయటపడతాయి. అయితే ఇవన్నీ స్థానికంగా ఉన్న ఒక శ్మశానం నుంచి తెచ్చిన మట్టిలో నుంచి ఈ డెడ్ బాడీలు బయటపడ్డాయని చెప్పి పోలీసులు పేర్కొన్నారు. అయితే ఆ 2 బాడీలను మార్పిడికి తరలించే క్రమంలో అక్కడి నుండి వేరే చోటకు పంపించే క్రమంలోని పూర్తిగా తవ్వకాలు జరుగుతున్న సమయంలో మరొక 2 డెడ్ బాడీలు బయటపడ్డాయి. అలాగే 9 పురుగులు ఎముకలు కూడా బయటపడ్డాయి. జరిగిన సంఘటనతో స్థానికంగా ఉన్న ప్రజలంతా కూడా తీవ్ర భయభ్రాంతులు ఎదుర్కొన్నారు. ఒకే సమయంలో 4 డెడ్ బాడీలు అలాగే 9 పురుగులు ఎముకలు కూడా బయటపడడంతో అది హైవేకి శీలానగర్ హైవేకి ఆనుకొని ఉండదు, చుట్టుపక్కల నివాసాలు కూడా ఉండడంతో ప్రజలంతా కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నారు. అయితే పోలీసులు మాత్రము ఇవన్నీ ఒక శ్మశానం నుంచి మట్టిని ఇక్కడికి పనుల కోసం డంపింగ్ చేస్తున్నారు. ఆ డంపింగ్ చేసే సమయంలోనే ఈ శవాలన్నీ అక్కడి నుండి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ డంపింగ్ చేశారు తప్పితే ఇక్కడ ఎవరు తీసుకొచ్చి పడేసి కానీ ఎటువంటి హత్య కూడా జరగలేదని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ సంఖ్య మరింత పెరగవచ్చనే అనుమానం కూడా పోలీసులు నెలకొంది. ఉదయం 2 డెడ్ బాడీలు అయితే బయటపడ్డాయి. వాటిని తరలించే సమయంలో పూర్తిగా తవ్వకాలు జరుగుతున్న సమయంలో ఇంకొక 2 డెడ్ బాడీలు బయటపడ్డాయి. అయితే ఈ రోజు వేసిన కుప్పల్లోనే శవాలు ఉన్నాయా లేదా అంతకు ముందు తెచ్చిన కుప్పల్లో కూడా ఇటువంటి డెడ్ బాడీలు ఉన్నాయని పొలంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ గత 9 రోజుల నుంచి కూడా అక్కడ మట్టి పనులు జరుగుతున్నాయి. ఆ 10 సంఖ్యలో అక్కడ మట్టి కుప్పలు అన్ని ఉన్నాయి. ఇంకా ఆ మట్టి కుప్పల్లో కూడా ఇలాంటి శవాలు ఏవైనా ఉండే అవకాశం ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే జరిగిన సంఘటన మీద పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఒక్క మట్టి కుప్పే కాకుండా చుట్టుపక్కల ఉన్న మట్టి కుప్పల్లోని కూడా ఇంకా వెతికితే ఇంకా ఏవైనా శవాల అభిప్రాయాలు అయితే స్థానికంగా ఉన్న ప్రజలంతా కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే అసలు ఈ మట్టి ఎక్కడి నుండి వస్తుంది, ఏ శ్మశానం నుండి చేస్తున్నారు, ఎవరు వీటికి అనుమతి ఇచ్చారు కోణంలో కూడా విచారణ జరిపి ఎవరైతే అక్రమంగా ఈ మట్టిని తీసుకువచ్చి శ్మశానాల్లో ఉన్న మట్టిని తీసుకొచ్చి ఇక్కడ డంపింగ్ చేస్తున్నారో వారి మీద కూడా తగిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ అయితే వినిపిస్తుంది. రైట్. అయితే నాయుడు, మరి ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ ఎవరని కాదు లేదా ఆ మట్టి ఎవరు తీసుకొచ్చారని కానీ ఇప్పటి వరకు డీటెయిల్స్ ఇంకా పోలీసుల దగ్గరికి చేరలేదా? మరి ఎందుకంటే చర్యలు తీసుకోకపోవడం అవ్వచ్చు, డిలే ఎందుకు జరుగుతుంది అనుకోవచ్చు మనం అక్కడ? సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి. అది ఒక కాంట్రాక్టర్ కాదు, కొంతమంది కాంట్రాక్టర్లు అక్కడ మట్టిని తరలిస్తున్నారు. అయితే ఏ సమయంలో మట్టిని తీసుకొచ్చారు, ఏ లారీని తీసుకొచ్చారు అనే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరుగుతున్నామని పోలీసులు చెప్తున్నారు. అయితే నిన్న అర్ధరాత్రి సమయంలోనే గుడ్డిచప్పుడు కాకుండా మట్టిని తీసుకొచ్చి అక్కడ డంపింగ్ చేస్తూ ఉంటారనే అనుమానాన్ని కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఆ దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజ్ ను కూడా తాము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, తమకు అనుమానంగా ఉన్న వారిని ఇప్పటికే పిలిపించి విచారణ జరుగుతున్నామని, అసలు ఎవరు పర్మిట్ ఇచ్చారు, శ్మశానాల్లో మట్టిని తెచ్చి వేయడానికి ఏ సమయంలో తెచ్చారు, ఎవరు చేశారనే దాని మీద పూర్తి స్థాయిగా విచారణ జరుగుతున్నాం. ఇప్పటికే జరిగిన సంఘటన మీద కేసులు కూడా నమోదు చేస్తామని, ఎలాంటి వారు ఉన్నా సరే వారి మీద కేసులు కూడా నమోదు చేస్తామని పోలీసులు చెప్తున్నారు. అయితే చుట్టుపక్కల ఉన్న ప్రజలు మాత్రం ఒక్కసారిగా తమ ప్రాంతంలో తమ నివాసానికి దగ్గరలో 4 శవాలు బయటపడడం అలాగే 9 పురుగులు ఎముకలు కూడా బయటపడడంతో ఒక్కసారిగా ఆందోళనకి గురవుతున్నారు. ఇంకా ఏవైనా ఇలాంటి శవాలు ఏవైనా అందులో ఆ మట్టి కుప్పల్లో దాక్కుని ఉన్నాయన్న దాని మీద కూడా మొత్తంగా అక్కడ తవ్వకాలు జరిపి ఆ మట్టినంతా కూడా మట్టిలో ఉన్న పూర్తిగా తవ్వకాలు జరిపితే ఇంకా అలాంటి ఏమైనా ఉన్నాయన్న ఉండే అవకాశం ఉంటే బయటపడతాయి. వాటన్నిటిని కూడా ఇక్కడ నిన్ను వెంటనే తీసుకెళ్లిపోవాలని చెప్పి స్థానికులు కూడా కోరుతున్నారు. పోలీసులు కూడా ఇప్పటి వరకు 4 శవాలు బయటపడ్డాయి. అందులో ఒకటి ఆడ 3 మగ అన్నట్లుగా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపిన తర్వాత మరిన్ని వివరాలు మీడియాకి వివరిస్తామని చెప్పి
పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఒక్కసారిగా 4 శవాలు అక్కడ మట్టి కుప్పల్లో బయటపడడం ఒక కలకలం రేపుంది. ఎప్పుడు కూడా శ్మశానాల్లో ఉండే శవాలు ఒక్కసారిగా ఈ నివాస ప్రాంతాలకు సమీపంలో రావడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఉదయం ఎప్పుడైతే స్థానికులు నాయుడు ఒక్క నిమిషం, అయితే ఇక్కడ ఇప్పుడు దొరికిన శవాలు అవ్వచ్చు లేదా పుర్రెలు ఎముకలు అంటున్నారు, మరి వాటన్నింటినీ ఎక్కడికైనా తరలించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? అంటే టెస్ట్ల నిమిత్తం అవ్వచ్చు లేకపోతే దేనికైనా ఎక్కడికైనా తరలించే ప్రయత్నం చేస్తున్నారా పోలీసులు? ఖచ్చితంగా ఇప్పటికైతే అది ప్రాథమికంగా శ్మశానం నుండి తీసుకువచ్చిన డెడ్ బాడీలు అనే విషయానికైతే పోలీసులు వచ్చారు. వీటిని ఇక్కడి నుంచి తరలించే క్రమంలోనే ఇక్కడ అక్కడి నుండి వేరే